అమ్మాయి అర్ధరాత్రి 1 గంట. అమ్మాయి ఒప్పుకోకపోతే రేప్ చేసి చంపేశావు. సరేనా? సరేనా? సన్నీ రెంట్ సన్నీ 4 రోజులుగా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తావు, మనిషి గారి అన్న ఒక్క నిమిషం అన్న ఇస్తున్నా. రెంట్ ఎక్కడా అన్న నా తెస్తున్నా. తీసుకున్నా. థ్యాంక్స్ అన్న. అన్నా ఒక ప్లేట్ ఇడ్లీ. అలాగే అమ్మా. దివ్య అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపిన కార్ డ్రైవర్ రాజు. ఎక్కడ చూసినా ఇదే గొడవరా. ఇలాంటి ఎదవల్ని ఎన్కౌంటర్ చేసేయాలి. వాడు కనుక నాకు దొరికితే వాడిని నేనే నరికేస్తా. డాడీకి ఏమైంది మమ్మీ? ఇంకా ఇంటికి రావట్లేదు. హలో, చెప్పండి అంకుల్. అమ్మా శ్రావణి, నాకేదో భయంగా ఉందమ్మా. మా సీఏ గారు గంట నుండి బయటికి రాకుండా లోపలే కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నాడు. పైగా లోపలికి ఎవరూ రావద్దని ఆర్డర్స్ కూడా పాస్ చేశాడు. అమ్మా, ఈ రోజు రాత్రికి రాజును బయటికి తీసుకుపోతారంట. ఏంటి అంకుల్, నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదమ్మా. అమ్మా నువ్వు పని చెయ్యి, ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మను కలువు. ఓకే అంకుల్. ఇంకో విషయం మర్చిపోయాను, నువ్వు ఆ జూమ్ రిసార్ట్స్ కూడా వెళ్ళు. నేను ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు నీకు ప్రతి విషయం చెప్తూ ఉంటాను. అలాగే అంకుల్. మహా పద వెళ్దాం. ఎవరు? అమ్మా, మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఎవరు మీరు? నేను క్యాబ్ డ్రైవర్ రాజు భార్యని. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. అమ్మా, మా ఆయన అలాంటోడు కాదమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళి ముందు. నీ మొగుడు నా కూతుర్ని రేప్ చేసి చంపేశాడే. ఇంకా అలాంటోడు కోసం మాట్లాడడానికి వచ్చావా? సిగ్గుందా అసలు నీకు? ఇక్కడ ఒక క్షణం ఉన్నావంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి.